రే ట్రిమ్మర్ ఉన్నట్టుందిరా ఇది. నేను అదే అనుకున్నా. ట్రిమ్మర్ ఉన్నట్టుందిరా ఇది. ఇది అసలైన కెమెరా ఎంత ఉందో చూడండి. ఎలక పిల్ల ఉన్నట్టుంది నా చేతిలో. ఎంత క్యూట్ గా ఉందో, ఎంత చిన్నగా ఉందో. ఇది భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది లాగితే. లైక్లు కొట్టండి భయ, వీడియోకి లైక్లు కొట్టండి. ఇది ఐఫోన్ 15 Pro Max. ఇన్ కేస్ ఈ వీడియోకి 5,000 లైక్లు చేసేయండి. చేస్తే దానికి దీనికి కూడా వీడియోలు తీసి కంపారిజన్ చేసి ఒక వీడియో చేద్దాం. హాయ్ మయా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. ఏంటి కొత్తగా ఈడొచ్చాడు అనుకుంటున్నావా? ఆడిచ్చేంత ఇంట్రొడక్షన్ మనం ఇవ్వలేం కానీ ఏదో మన స్టైల్ అలా ఇప్పాం అంతే. ఈ రోజు విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చానంటే మెయిన్ గా టైగర్ గడికి ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తున్నా. పార్సల్ అయితే వచ్చేసింది మయా. లోపల ఏముంది ఏంటి అన్ని చూద్దాము. అండ్ ఎప్పటి నుంచో అంటే వ్లాగింగ్ స్టార్ట్ చేసి ముందు నుంచి కూడా ఒకటి చూస్తా ఉన్నాడు ఆన్లైన్ లో, ఎప్పుడు కొందాం అని. చూద్దాం వాడి రియాక్షన్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. రే ఏం చేస్తున్నావు? నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా. ఏంటి అనక ఒక సర్ప్రైజ్ ఉంది. ఏమనుకుంటున్నావు? సరదా గెస్ట్ సర్ప్రైజ్ చిన్న ఆడుకునే బొమ్మ ఇద్దాం అనుకుంటున్నారా నీకు? సొల్లు తప్పకు ఏంటది చేస్తున్నా చేస్తున్నారా? ఏంటి అనుకుంటున్నావు? రే వ్లాగ్ చేసి సర్ప్రైజ్ అప్కమింగ్ లాగర్ రా నేను. ఏమనుకుంటున్నావు? గెస్ట్ సరదా గెస్ట్. నీకు కావాల్సింది బాగా చిన్న హింట్, నీకు బాగా కావాల్సింది సిగ్గులేదేంట్రా? పవర్ బ్యాంకా? చిచ్చి ఏంట్రా? ఓపెన్ చేసి నువ్వే చూడు. ఇది నా చెయ్యి పడితే కానీ రాలేదు అది. ఏంట్రా? ఆగో చెప్పు ఏంటనుకుంటున్నావు? బడ్సా? ఎయిర్ బడ్సా? చిచ్చి ఇంకొద్దులే అన్నిసార్లు అడగకూడదు. నువ్వే చూసే. ఏంటి ఏంటి నీకెందుకురా ఇవన్నీ? నీకు దాంతో పని ఉందా లేదా? ఏడవకే ఇప్పుడు. నీకెందుకురా ఇవన్నీ? మన మొక్కలకి స్పాన్సర్లు మళ్ళీని. అందుకే నేను ఎంత అడవిడి చేసావు. పోన్లే, నీకు అవసరం ఉంది కదా అది. లేకపోతే మాయా ఇది డీజే ఆస్మో పాకెట్ 3. దీని దగ్గరగా 3 నెలల నుంచి చూస్తున్నాను ఈ రివ్యూలు ఇవన్నీ. కానీ మన బడ్జెట్ దాటేస్తుందిరా. ఎందుకురా బాబు అని చెప్పేసి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. కోరిక నీ అబ్బా బానే చేసావురా. ఓపెన్ చేయి అన్బాక్స్. ఫ్రీగా నీకు లాగింగ్ అవ్వాలని వారంటీ కూడా ఇచ్చాడు రా. వారంటీ 1 year విత్ బిల్. వితౌట్ బిల్? విత్ బిల్ అంటే ఇదే బిల్ అనుకుంటా. ఇంకా ఓకే చూద్దాం లోపల ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చాడో. టెన్షన్ వచ్చేతను, చేతులు వణుకుతున్నాయి. వెరీ గుడ్ రా. నిలబెట్టుకో. నేను కష్టపడుతున్నాను కదరా. కష్టపడుతున్నాడు గైస్, చాలా కష్టపడుతున్నాడు. ఇంకా ఏంటంటే మా ఇంట్లో లైటింగ్ సరిగ్గా లేక ఫ్లాష్ వేసుకుని కళ్ళల్లో ఎక్కువసేపు ఒకసారి మీరు ట్రై చేయండి సరదాగా. కంట్లో ఫ్లాష్ ఒకసారి పడితే తర్వాత కొంచెం సేఫ్ వరకు అసలు కనిపించదు. మాయా ఇదే డీజే ఆస్మో పాకెట్ 3. అరే లోపల ఉందిరా ఇది. యారో వాడి గొప్పడు మా గైస్ ఇది మాత్రం. ఏదో పొరపాటు యూట్యూబర్ అయిపోయాడు కానీ పాకెట్ 3 ఎంత వరకు ఉన్నారు? ఇది క్రియేటర్ కాంబో కాదు కదా, నార్మల్ క్రియేటర్ కాంబో. ఎందుకంటే మనకు ఆల్రెడీ మైక్లు ఉన్నాయి కదా. మరి దీనికి ఇది కావాలిగా. ఏం కావాలి? మెమరీ కార్డ్. ఇవన్నీ నాకు తెలియకుండా కొనేస్తానేంటి రా. అన్ని రెడీ చేసాం, అది కూడా కొన్నా. ఓపెన్ రే ట్రిమ్మర్ ఉన్నట్టుందిరా ఇది. నేను అదే అనుకున్నా. ట్రిమ్మర్ ఉన్నట్టుందిరా ఇది. కెమెరా ఒకటి, ఇందులో ఏమున్నాయి? అదే ఇది పక్కన పెట్టు. చూపిద్దాం అన్ని చూద్దాం. దీని రేట్ ఎంతో చెప్పలేదు కదా ఇంతకి. దీని రేటు తినరా సోమ్ ప్యాకెట్లు. ఎవరికైనా కావాలంటే చెప్పండి గైస్, గివ్ అవే చేద్దాం. సోమ్ ప్యాకెట్లు. ఇది మైక్రో SD 256 GB తీసుకున్నాను. సరిపోద్ది కదా నీకు? చాలరా. హై స్పీడ్ రా ఇది, ఎక్స్ట్రీమ్ ప్రో. లోపలేమో వైర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ రా. ఇదేమో దీనికి కట్టుకునే తాడు. దాన్ని ఏదో చెప్పారు రా పొద్దున్న, ఎవరో మర్చిపోయిన పేర్లు. ఎప్పుడు పెట్టేవారు ఆర్డర్? ఇప్పుడు పొద్దున్న పెట్టా, సాయంత్రానికి వచ్చేసింది. ఇది హోల్డర్ ఎక్స్టెండెడ్ కావడానికి. అది చూపిద్దాం కానీ ద లెజెండ్. లిటరల్లీ చెప్తాను కదా, 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను. కొందాం, డబ్బులు ఉన్నప్పుడు కొందాం. నిజంగా మావాడు నాకు డిస్కస్ చేస్తున్నాడు ఎవడెవడతో. నాకు అర్థం కాలేదు ఏంట్రా అని. డీజే పాకెట్ 3 చూసారు ఎలా ఉందో? అది చాలా ప్రీమియం. ఇది రబ్బర్. ఇది రబ్బర్. ఓకే, పైన రబ్బర్ ఇచ్చాడు. ఇది హోల్డర్ అన్నమాట. ఇది అసలైన కెమెరా. ఎంత ఉందో చూడండి. ఎలక పిల్ల ఉన్నట్టు ఉంది నా చేతిలో. ఎంత క్యూట్ గా ఉందో, ఎంత చిన్నగా ఉందో. చూడు దీనిపైన ఇది ఇచ్చాడు.
ఇలా లాగి ఇది భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇవి లాగితే. ఈ రోజు నుంచి క్వాలిటీ నా భూతో నా భవిష్యత్. ఇది లో లైట్ ఆప్షన్ అని ఒకటి ఉంటది, భలే ఉంటది అది. ఇది మా ఆల్రెడీ మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఇది మొబైల్ తో తీస్తున్నాం. ఇది ఐఫోన్ 15 Pro Max. ఇన్ కేస్ ఈ వీడియోకి 5,000 లైకులు చేసేయండి. చేస్తే దానికి దీనికి కూడా వీడియోలు తీసి కంపారిజన్ చేసి ఒక వీడియో చేద్దాం, ఏది బెస్ట్ అనేది కూడా. ఇది ఆన్ చేయడం ఎలా అనుకుంటున్నారు మాయా? రే టక్ మన సౌండ్ వస్తుంది ఇది ఎలా తిప్పినప్పుడు. ఎన్ని వీడియోలు చూసాను రా. ఇది ఇలా పెట్టి అది చూడు ఎలా తిరిగిందో చూడు. ఇది అడుగుతుందిరా, లాంగ్వేజ్ అడుగుతుందిరా. ఓకే, ఇంగ్లీషే కదా, స్పానిష్ రా మంది. తిరుగుతు చూడు, నా వైపు తిరుగుతు చూడు. నీ వైపు దొరకదు అది ఫ్రెండ్. ఈ రోజు నుంచి సావ కొట్టడమే వీడియోలు మామూలుగా ఉండవు. అరే ఇంత అందంగా కనిపిస్తున్నానేంట్రా ఇలా మాయా, ఎంత అందంగా కనబడుతున్నాను చూడండి మాయా. అందులో ఇలా ఇలా పెడితే వైడ్ యాంగిల్ రికార్డ్ అవుతురా. ఏది ఓన్లీ స్క్రీన్ నా? అది నొక్కితే పవర్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది ఏంట్రా. మళ్ళీ ఆన్ చేయి. ఎస్డి కార్డ్ ఏమని చెప్పింది ఇందులో. అంతేనా? అంతేరా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇలా ఇచ్చేదా. ఇది ఏంటంటే మా ఎక్స్టెండర్ అన్నమాట. ఇది సైజ్ ఇంతే ఉంది కదా, మనకు కొంచెం పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మనకి పెట్టేటప్పుడు అలా ఇది పెడితే మనకు కొంచెం సైజ్ పెరుగుద్ది అనమాట. మనం హోల్డ్ చేయడానికి బాగుంది. ఇప్పుడు ఇలాగా మా ఇక్కడ 2 బటన్స్ ఇచ్చాడనమాట. ఈ బటన్ యూజ్ ఏంటంటే ఈ పైన దీన్ని అబ్జర్వ్ చేయండి, ఈ కెమెరాని అబ్జర్వ్ చేయండి. ఇలా తిప్పితే మనకు కావాల్సినట్టు తిరుగుద్ది అనమాట యాంగిల్. ఎటు కావాలితే అది ఫ్రేమ్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. ఇది నొక్కితే రికార్డింగ్ అయిపోద్ది మనకి. ఇక్కడ బటన్ ఉంది చూసారా, ఇది నొక్కామంటే బ్యాక్ కెమెరా వెళ్ళిపోద్ది, ఇది నొక్కామంటే ఫ్రంట్ కి వచ్చేది. ఇందులో ఇంకా మనకి చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. బై ఈ వీడియో ఎందులో రికార్డ్ అవుతుందంటే ఆస్మో పాకెట్ 3 ఎలా ఉందో చూడండి. అంటే ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో మనం చాలా వీడియోలు చేసాం, మీకు గుర్తుందో లేదో మరి. అదే ప్లేస్ లో నిలబడి నేను ఇందులో రికార్డింగ్ చేస్తున్నాను. మీకు ఐఫోన్ కి దీనికి లో లైట్ లో కూడా ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది అర్థమవుతుంది కదా. బాగుంది. ఈసారి నుంచి మయా లైటింగ్ సరిగ్గా లేదు అని కామెంట్లు రావు. మయా మా నాన్న పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చా. మీకు వాయిస్ ఎలా వస్తుందో మరి నాకు తెలీదు. వెనక బ్యాక్గ్రౌండ్ గట్ట ఎలా కనిపిస్తుంది ఏంటి నేను ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకుంటా. చాలా స్లోగా మాట్లాడుతున్నాను నేను, ఎప్పుడు మాట్లాడేలా మాట్లాడాను. ఊరికే అసలు టెస్ట్ చేద్దామని చెప్పేసి. వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు మొత్తం బ్లర్ అయిపోయినట్టుంది. వేరే లెవెల్ వస్తుంది. నేను కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాను నాకు. అది మన విషయం. ఇవి ఇచ్చాడు ఇందులో. ఇంకా నేను చాలా దీని మీద స్టడీ చేయాల్సింది ఉంది. ఇంకా నేను మొత్తం సెట్టింగ్స్ అయ్యి చూసి ఒకసారి వాడాలి. వాడిన తర్వాత పూర్తి రివ్యూ ఇస్తాను. ఐఫోన్ కి దీనికి కంపారిజన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. టార్గెట్ 5K లైక్స్ చేసేస్తే దీనికి దానికి కంపారిజన్ చేసి ఏది బెస్ట్ చూద్దాం. బయట తీద్దాం, లోపల తీద్దాం, లైటింగ్ లో తీద్దాం, చీకట్లో తీద్దాం, పరిగెట్టుకుంటూ తీద్దాం, నుంచుని తీద్దాం, ఒక చోట పెట్టి తీద్దాం. అన్ని తీసి రెండాట్లో ఏది బెస్ట్ చెప్తాను. దీని కాస్ట్ వచ్చి 53,000 చిల్లరి. దాంతో పాటు అదొక 3,000. అది మొత్తం మనకి దగ్గర 56,000 అయింది. అది మా విషయం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపటి నుంచి క్వాలిటీ అదిరిపోద్ది. పొద్దున్నే 8 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.